భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సాయి వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు, వాస్తు విద్వాన్, వాస్తు సామ్రాట్, వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త డాక్టర్ ధరావత్ ఉషానాయక్ గారు. మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలనే ఆశ, కోరిక, కల అందరికీ ఉంటుంది. కానీ ఇల్లు కట్టుకున్నాక పూజా కార్యక్రమాల్లో లోపంతోనో లేదంటే వాస్తుపరంగా ఏ చిన్న లోపమున్నా మన నిత్య జీవనానికి ఖచ్చితంగా కష్టాలు, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఏ కష్టం వచ్చినా, ఇలాంటి ఆపద వచ్చినా, వాస్తుపరంగా ఇలాంటి దోషాలు ఉన్నా ప్రతి దానికి చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేసేదే మన సాయి వాస్తు కార్యక్రమం. మరి మనతో పాటు గురువుగారు ఉన్నారు. మరి వాస్తు పరంగా అలాగే జాతక పరంగా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కి కాల్ చేయొచ్చు. గురువుగారిని అడిగి మీ పూర్తి సందేహాలని నివృత్తి చేసుకోగలరు. ఒకవేళ పర్సనల్ గా మీరు మాట్లాడాలి అని అనుకుంటే వ్యక్తిగత నంబర్స్, గురువుగారి వ్యక్తిగత నంబర్స్ కూడా స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ ఉన్నాయి కదా, వాటికి మీరు మాట్లాడొచ్చు. నేరుగా మాట్లాడి మీ సందేహాలని నివృత్తి చేసుకోగలరు. గురుగారు నమస్కారం. సాయిరామ్. గురుగారు, మరి మనం కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఒక కాల్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు ఉప్పలయ్య అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? చెప్పండి. గురుగారికి నమస్కారం అండి. సాయిరామ్. సాయిరామ్. గురుగారికి చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. ఏంటంటే నా ఇంటికి నరదిష్టి, నరఘోష, శత్రు సమస్యలు, శత్రు పీడలు, నా ఆత్మరక్షణ కోసం చాలా విధాలుగా ఎంతో అనారోగ్యం పాలవుతూ రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నప్పుడు మీ లైవ్ చూసి మిమ్మల్ని సంప్రదించడం జరిగింది గురుగారు. మీరు మా ఇంటికి వచ్చారు. నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీ అండి, గవర్నమెంట్. కాకపోతే మీరు వచ్చి చూశాక నాకున్నటువంటి ఈ శత్రువు నుంచి కానీ నరదృష్టి, నరఘోష నుంచి నాకు అనేక రకాల అనారోగ్య సమస్యలతో పాటుగా నా ఇంట్లో కూడా చాలా సమస్యలు వచ్చాయి గురుగారు. కానీ మీరు వచ్చి చూశారు, చేశారు. జ్వాలా తోరణం అంటూ ఇంకోటి అష్టదిగ్బంధన కార్యక్రమం చేశారు. తద్వారా మా ఇంటిలో నరదిష్టి కానివ్వండి, దానికి చేసినటువంటి అష్టదిగ్బంధనం కూడా చేశారు. దాని నుంచి నాకు ఒక నెల రోజుల్లోనే మంచి ఫలితాలు వచ్చాయి గురుగారు. తద్వారా మా కుటుంబం అందరూ మిమ్మల్ని చాలా చాలా రోజు అడుగుతూనే ఉన్నారు, మాట్లాడండి గురుగారితో, మాట్లాడంటే ఈ రోజు ఈ లైవ్ లో కలిసిన గురుగారు మీ నంబర్. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. ఈ యొక్క నరదిష్టి, నరపీడ, శత్రువుల నుంచి బాధలు కానివ్వండి, అనారోగ్య సమస్యలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా మీరు దరిదాపున రాకుండా చేసినటువంటి ఏకైక వ్యక్తి మీరే గురుగారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. భక్తి టీవీ కూడా చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. సాయిరామ్. సాయిరామ్. ఉప్పలయ్య గారు, అంటే మీరు అష్టదిగ్బంధనం చేసుకున్న తర్వాత ఎలా అనిపిస్తోందండి? ఓకే, లైన్ డ్రాప్ అయిపోయింది. అంటే ఒక్కొక్కరి కాల్స్ వాళ్ళ మాటల్లో వాళ్ళ వ్యక్తపరిచే ఆనందం బట్టి తెలుస్తోంది. అంటే అష్టదిగ్బంధనం అనే బృహత్తర కార్యక్రమము, అంటే వాయువ్య, ఈశాన్య ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఆ కార్యక్రమం చేపడుతూనే వాళ్ళందరికీ మంచి జరగడం జరుగుతుంది. అంటే ఈ కార్యక్రమం యొక్క గొప్పతనం గురించి ఒకసారి వివరించి. అమ్మా, ప్రతి ఒక్కరము మనం ఇల్లు కట్టుకుంటాం. మనం కర్మానుసారం భగవంతుడు కొన్ని దోషాలతో నిర్మాణం వస్తుంది. మనం ఎన్ని ప్రయత్నం చేయండి, మహాపండితుడు గృహ నిర్మాణం చేసినా కూడా కర్మలో ఏది ఏ రోజు అనుభవించాలని ఉంటుందో అది వస్తుంది. అది అనుభవించిన తర్వాత ఇలాంటి అవకాశం వస్తుందమ్మా. ఏది దాన్ని సవరణ చేసుకొని, రెక్టిఫికేషన్ చేసుకునే అవకాశాలు మనకు వస్తాయి. అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే కొంత మనది కూడా మనలో కూడా ఉంటుంది. కొంత కర్మ ఉంటే, కొంత గృహ దోషాలు ఉంటాయి, కొంత జాతక దోషాలు ఉంటాయి, మనలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి అమ్మ. నేనేమంటాను అంటే ప్రతి సమస్య ఉందని దాన్ని డిలే చేసుకుంటూ వెళ్తూ ఉంటే అది మంచిది కాదు. ఇప్పుడు అనారోగ్య సమస్యలు ఉన్నాయమ్మా. అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేసి డిలే చేసుకుంటే ఎవరు నష్టపోతాం? మనమే కదా. అందుకనే ఏదైనా ఒక గృహంలో 5 years 10 years నివాసం ఉంటున్నాం, 10 సంవత్సరాలు మేము చాలా బాగున్నామంటే ఈ రోజు మాకు భయంకరమైన సమస్యలు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి, పరిష్కారం అవుతాయి. మాకు పరిష్కారం కావట్లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు. నేను వాళ్ళకు ఒకటే చెప్తాను, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, నేనున్నానమ్మా అంటాను. ఎందుకు అంటే గృహంలో మనకున్నది అష్టదిక్పాలకులమ్మ. ఈ అష్టదిక్పాలకుల్లో ఉదాహరణకు చెప్తానమ్మా. ఇప్పుడు యమస్థానంలో మనకు అక్కడ వచ్చేసి చండాసురుడు ఉంటాడు. ఆయన భయంకరమైన ఇబ్బందులు కలుగజేస్తారు కుటుంబంలో, ఒకరినొకరిని పడకుండా కూడా.
కానీ వాళ్ళకి యమస్థానంలో చూస్తే ఒక బాల్కనీ ఉంటుంది యమస్థానంలో. అదేవిధంగా మనం చూస్తే ఆ బాల్కనీ కూడా ఎలా ఉండాలి అంటేనమ్మా, తూర్పు బాల్కనీ కంటే కూడా యమస్థానంలో బాల్కనీ తక్కువ ఉన్నప్పుడు దోషం లేదు. కానీ ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడి నుంచి సూర్యకిరణాలు కానీ వెలుతురు కానీ అంటేనమ్మా, మనకు జనరల్ తూర్పు నుంచి కిరణాలు వస్తాయి, కానీ వెలుతురు అనేది 4 దిక్కుల నుండి 8 దిక్కుల నుండి వచ్చేస్తుంటాయి కదా. కాకుంటే ఏంటంటే ఎక్కువ వెలుతురు దక్షిణం నుంచి వచ్చినప్పుడు కూడా కొన్ని సమస్యలు వస్తాయి. ఎందుకంటే కొన్ని నెగిటివ్ శక్తులు లోపలికి వచ్చేసి కొన్ని రకాల ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. కొంతమందికి భయంకరమైన అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. వీళ్ళ జాతకాన్ని పరిశీలన చేస్తాను నేను. ఒక్కొక్కసారి ఇల్లు వాస్తు బాగుందనుకోండి, ఎందుకు వాస్తు బాగుంటే వీళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చేసాయి, ఆ సమస్య చెప్తే వీళ్ళ జాతకంలో ఏ దోషం ఉందో కూడా నాకు తెలిసిపోతుంది. దాన్ని చూసి సరి చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇల్లుని కంట్రోల్ చేయాలి, మనిషిని కూడా, హెల్త్ ఛాలెంజ్ ఉన్న వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి. అలాగే జ్వాలాముఖి అష్టదిగ్బంధనాన్ని చేయడం జరిగింది వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే ఆ దోషానికి నివారణ అక్కడ జరుగుతుంది అనేసి అది చేశాం. నేను చెప్పాను ఒక 27 days తర్వాత మీకు చాలా బాగుందండి, బాగుంటుంది, మీరు ఇబ్బంది పడకండి, అసలు మీరు టెన్షన్ మీకు ఎదురు లేదు, నేను చేశానని చెప్పేసి వచ్చేసాను. చెప్తాను నేను ఎవరికైనా ఒకటి, మీకు మంచి ఫలితాలు ఉంటే భక్తి టీవీకి ధన్యవాదం చెప్పుకోండి అని చెప్తానమ్మా. అందుకనే ఇక్కడ సమస్య అనేది కాదమ్మా, మనం తెలిసి తెలియక కొన్ని గృహ నిర్మాణాలు తీసుకుంటాము, అపార్ట్మెంట్లు ప్లాట్లు కొనుక్కుంటాము, కానీ ప్రతి దోషం ఏదో రూపంలో ఇబ్బంది పెడుతూ ఉంటుందమ్మా. ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఇబ్బంది పాలు ఉన్నప్పుడు మనం సమస్యను పరిష్కారం చేసుకోవాలి. పరిష్కారం చేసుకుంటే అందరం బాగుంటాం కదా. అందుకేనమ్మా. కానీ ఎక్కడ వాస్తు గురువులు వస్తే ఇల్లు పలగొడతారని భయపడాల్సిన అవసరం లేదు. ఒక ఇటుక పలగొట్టకుండా కంట్రోల్ చేసేస్తాను. అందుకేనమ్మా ఎవరైనా కూడా అష్టదిక్పాలకుల నుండి చెడు ఫలితాలు వస్తున్నాయంటే అష్టదిగ్బంధన చేసి నేను కంట్రోల్ చేస్తాను. ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క శక్తి ఉంటుంది. అష్టదిక్కులు అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి, అష్టదిక్కులు అష్ట దారిద్ర్యాలు ఉంటాయి. ఏ దిక్కు నుంచి మనకు దారిద్ర్య దేవత పీడిస్తుందనేది తెలుసుకొని అంతర్వాణితో చూడాల్సి ఉంటుంది. ఆ అంతర్వాణితో చూసి పరిశీలించి ఆ దోషాన్ని నివారించుకుంటే చాలా మన జీవితం చాలా బాగుంటుంది. ఓకే గురుగారు, ఇంకొక కాల్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శివ అండి, గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను మేడం. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. గురుగారు మాట్లాడండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. సాయిరామ్ సాయిరామ్. గురుగారు బాగున్నారా? గురుగారు బాగున్నాను శివ. సాయిరామ్. అవునవును సాయిరామ్. చెప్పండి శివ గారు. హలో గురుగారు, వినిపిస్తోంది, చెప్పండి. హలో హలో చెప్పమ్మా. ఓకే, ఎక్కడో ట్రాఫిక్ లో ఉన్నారు శివ గారు, మళ్ళీ డ్రాప్ అయిపోయింది మీ కాల్, మళ్ళీ ట్రై చేయండి. అయితే మామూలుగా ఎంతో మందికి ఒక మంచి ఇల్లు కట్టుకోవడం అనేది కల. ఇల్లు కట్టుకుంటారు, కానీ గృహప్రవేశం చేసిన తర్వాత కొద్ది రోజులకి వాళ్ళకి నిద్ర అనేది పట్టదు. నిద్ర పట్టట్లేదు అని మహాప్రభువును మొత్తుకుంటూ ఉంటారు. అంటే అది వాస్తు దోషం ఉంటుంది కాబట్టే నిద్ర పట్టకుండా ఉంటుందా? ఎందుకంటే మనకు కావాల్సింది సుఖ నిద్ర, ప్రశాంతమైన వాతావరణం. అంటేనమ్మా గృహప్రవేశానికి మనం ఏం చేస్తామంటే అతిథులని, బంధువులని అందరినీ ఇన్వైట్ చేస్తాం. వచ్చిన 100 మందిలో 1000 మందిలో ఎక్కడో ఒక పాపిస్టు కార్డులు ఉంటాయి. అందరు మనిషి వాళ్ళు దీవించడానికి వస్తారని గ్యారెంటీ ఏమైనా ఉందామా? ఓర్వలేని వాళ్ళు కూడా వస్తారమ్మా. ఓర్వలేని అడుగు పెట్టి అడుగు బయటికి పోయే వరకు కళ్ళు ఎర్రబడి అంటే విషము చిమ్ముకుంటూ వెళ్తారమ్మా. ఎంత భయంకరమైన ఓర్వలేని వాళ్ళు ఉంటారంటే సృష్టిలో అందరూ. ఇప్పుడు ఎప్పుడైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుందమ్మా, అంతే కదా. వాటర్ అంత మంచి వాటరే ఉందమ్మా సృష్టిలో, అంతే మురికి నీళ్లు ఉన్నాయి, మంచి నీళ్లు కూడా ఉన్నాయి. అందుకేనమ్మా వాస్తు అనేది కూడా దేనితోనైనా కలుస్తుంది. చెడు ఉన్నప్పుడు ఎఫెక్ట్ చెడుతోనే కలుస్తుంది. గాలిలో ఇప్పుడు డస్ట్ వస్తే డస్ట్తో కలవట్లేదమ్మా. ఆక్సిజన్ వస్తే మనం పర్సంటేజ్ చెట్లు బాగా పెంచుకున్నప్పుడు ఆక్సిజన్లో కూడా కలుస్తుంది కదా. అంటే వాతావరణం పొల్యూషన్ ఎలా అవుతుందో అలాగే గృహం కూడా నరదృష్టి, నరఘోష, నరపీడ, నరశక్తులతోని కూడా గృహము దోష మిళితమై ఉంటుందమ్మా. అది ఎవరికి అర్థం కాదు. అలాంటి గృహాల్ని మనం ఎప్పుడు ఎలా గుర్తించాలంటే మనం కట్టుకున్న గుమ్మడికాయ ఎన్ని రోజులకి అది కుళ్ళిపోతుంది అనేది చూడాలి. గుమ్మడికాయ ఇట్లా బ్లాక్ గా అయిపోతుంది అంటే భయంకరమైన దోషాలు ఆ ఇంటి మీద నజర్ అనేది ఉన్నదని అర్థము. నజర్ అది
అదేవిధంగా అమ్మ తొందరగా కాయ మెత్తబడిపోతుంది. వాస్తవానికి అమ్మ గృహం మీద దోషము లేకుంటే, నరదిష్టి నరఘోష లేనప్పుడు ఏమవుతుందంటే ఒక గుమ్మడికాయ కడితే సంవత్సరమైనా ఎక్కడికి పోదమ్మా. ఎందుకంటే మా హౌస్లో నేను కట్టాను, ఒక 2 సంవత్సరాల బ్యాక్ కట్టాను, ఇంకా అంతే ఉంది. అది ఇంకా అసలు చిన్న డ్యామేజ్ కూడా కాలేదు. కానీ అదే గృహప్రవేశం చేసిన తర్వాత మనం గుమ్మడికాయ కార్యక్రమం చేసుకుంటాం. 1 మంత్ కూడా 20 days కూడా లేకుండా అయిపోతున్నాయంటే ఆ గృహం మీద నరఘోష నరపీడ శత్రుపీడలు భయంకరంగా పడ్డాయి. ఓర్వలేని వాళ్ళు కళ్ళు పడ్డాయి. దానివల్ల చాలా పెద్ద పెద్ద ఉపద్రవాలు జరుగుతాయమ్మా. ఉపద్రవాలు జరుగుతాయి. వాటిని గమనించి మనం ఎక్కడికక్కడికి యంత్ర బలాలతో కంట్రోల్ చేసుకోవాలి. అవసరం ఉంటే నాగబంధ శీలలు వేసి ఎక్కడికక్కడికి కంట్రోల్ చేసుకున్నప్పుడు ఆ ఘోష అనేది మన మీద ఉండదు. సమస్య వస్తుందమ్మా. ఎవరికైనా పెద్ద పెద్ద వాళ్ళు అందరి కుటుంబాల్లో అందరి ఇళ్లలో ఉంటుందమ్మా. ఒక వ్యక్తి మంచి అందమైన ఇల్లు కట్టుకుంటాడు, ఎవరిని పిలవకున్నా ఇబ్బందే కదమ్మా, నన్ను పిలవలేదు మిమ్మల్ని పిలవలేదు అనుకుంటాం. గృహప్రవేశానికి అందరినీ పిలిపించుకుంటాం. పిలిపించుకున్న తర్వాత ఆ పాపిష్టు కళ్ళు పడతాయి, అక్కడ ఒక సమస్య మొదలవుతాయి. కానీ ఆ సమస్యని గుర్తించి ఎక్కడ దోషం ఉన్నది, ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయని ఒకసారి జాగ్రత్తగా మనం పరిశీలించేస్తే మనకు తెలిసిపోతుంది. అలాగే దేశంలో ఏదో ఒక అడుగు బాగుండదు అంటారు. అలాంటి అడుగు పడ్డప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు కూడా ఆ దోషాన్ని ఏ విధంగా నివృత్తి చేసుకోవాలి, ఏ విధంగా మనం నివృత్తి చేసుకోవాలి, ఏ విధంగా ఆ దోషాన్ని చేసుకోవాలి. అందుకే చెప్తున్నాను, రాబోయే పౌర్ణమి అయితే వెరీ ఇస్ ద పవర్ఫుల్ పౌర్ణమి ఉన్నదమ్మా. మాలిక్ పౌర్ణమి ఎంత గొప్ప పౌర్ణమి అంటే ఆ రోజు వాస్తవానికి ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే అంటాను, మీకు ఒక నాటుకోడి గుడ్డు దొరికితే చక్కగా గేటు లోపల మనం నిలబడి 7 అంటే క్లాక్ వేజ్గా 7 సార్లు ఎడమ చేయితో తిప్పేసి బ్యాక్ పడేయాలమ్మా. అది టప్ అనే శబ్దం మనకు చెవులకు రావాలి. అలా వస్తే ఆ దోషం పోతుంది. అది తాత్కాలికంగా పోతుందమ్మా, తాత్కాలికంగా పోతుంది. కానీ పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలి. పర్మనెంట్ గా మనం దాన్ని చేసుకొని గుమ్మడికాయ మీద ఎలాంటి మహాయంత్ర బలాలు కట్టుకోవాలి, ఎలాంటి శక్తులు, ఎందుకంటే మా దుష్ట శక్తులు ఇంటి మీద రావాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఇదేం అటు పంపించి రాకుండా అది కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమా. అందుకంటేనమ్మా వాస్తు శక్తి కంటే కూడా నరఘోష నరపిడ శక్తులు చాలా భయంకరంగా ఉంటాయి. వాటి వలన ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. ఇంకా మనం చూస్తే అనారోగ్య సమస్యలు కలగడానికి ప్రధాన కారణాలు కొన్ని వాస్తు దోషాలు కూడా కారణం అవుతుంటాయమ్మా. అలాగే జాతక దోషములు ఉన్నప్పుడు కూడా కారణం అవుతూ ఉంటాయమ్మా. నేను ఈ మధ్య కాలంలో ఒక జాతకాన్ని పరిశీలించాను. వాళ్ళకు పాపం క్యాన్సర్ సంబంధించిన దోషముతో ఇబ్బంది పడుతూ ఉంది. కానీ వాళ్ళు ఇచ్చి తీసుకొచ్చిన రిపోర్ట్ చూస్తేనమ్మా వాళ్ళకు ద్వితీయంలో చంద్రుడు ఉన్నాడు. చూశాను, ఆయన ఉన్నప్పుడు ఏంటంటే భర్తతో బాగుంటారు, అనారోగ్య సమస్యలు రావు. కానీ తర్వాత నేను టైం సెట్ చేసి చూశాను, వీళ్ళు టైం ఏమైనా మర్చిపోయారా ఏంటిదని. వీళ్ళకి జరిగిన సమస్యకి వీళ్ళు ఇచ్చిన జాతకం చూస్తేనేమో ఆరోగ్యం బాగుండాలి, కానీ వాళ్ళకి ఆరోగ్యం బాగలేదు. 10 minutes బ్యాక్ చేస్తేనేమో అక్కడ సంబంధించిన పాపగ్రహాలన్నీ ఉన్నాయి, అంటే ఆ దోషం సంబంధించింది. ఎందుకంటే రాసుకునేటప్పుడు బై బర్త్ పుట్టేటప్పుడు ఒక 10 minutes మర్చిపోవచ్చు, ముందు వెనక రాసేస్తారు జనరల్, అంటే గుర్తుండక గానీ వెనకటి రోజుల్లో కదమ్మా. కాబట్టి ఎందుకంటే చాలా లోతుగా చాలా పరిశ్రమ చేసేసి వీళ్లకు జాతకపరమైన సమస్యలతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయా, జాతకంలో ఏదైనా గ్రహాలు పీడిస్తున్నప్పుడు అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయా, లేదంటే వాస్తు దోషాల వల్లనే వీళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయనేది మనం అంతర్వాణితో గుర్తించాలమ్మా. ఈ రెండింటిని గుర్తించాలంటే ఇల్లుని చూడాలి అమ్మా, అక్కడ ఉన్న ఇల్లాలని కూడా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆమెకు అనారోగ్యం బాగున్నప్పుడు ఇద్దరిని చూడాల్సి వస్తుంది కదమ్మా, ఇద్దరిని చూడాలి. అయితే ఇంట్లో కొన్ని దోషాలు ఉంటాయమ్మా. ఎలాంటి అంటే నైరుతిలో కొన్ని దోషాలు ఉంటాయి. నైరుతులు ఎవ్వరికి తెలియకుండా ఒక 6 ఇంచు పెరిగిపోవడం. నైరుతి పెరుగుకుంటే అక్కడ కంకాలుడు ఉంటాడు, ఆయన అనారోగ్య సమస్యలు తీసుకొస్తాడు. శవం లెక్క మంచం మీద పడేస్తాడు. ఒక విధంగా చూస్తే పక్షవాతం వచ్చి మంచాలు పడ్డట్టే ఉంటుంది. ఎంత బాధ ఉంటుందంటే మంచం నుంచి లేవలేరు, అన్నం కూడా వద్దనిపిస్తుంటది, అక్కడే పడుకోవాలి. ఎందుకంటే నైరుతి అనే ఒక స్థానానికి నీరుతి ఒక అధిష్టాన దేవత అమ్మ. ఆయన శవం అనే ఒక వాహనం మీద ఆయన కూర్చొని ఉంటాడు. అక్కడ దోషాలు ఉంటాయి. మనం కూడా శవం లేక మంచం మీద పడాల్సిందే. మందులు వాడి జీవితాంతం ఇక బాధలు, దీర్ఘకాల అంటే మందులకు నయం కాని జబ్బులు కూడా వచ్చేస్తాయి నైరుతి దోషాలు ఉంటేనమ్మా.
మనం నైరుతి దోషాలు అంటాం. చాలా మంది ఒక బెడ్రూమ్ కి విండోస్ పెడితే ఉచ్చ స్థానంలో విండో ఉండాలి, అలా కాకుండా మధ్యమ స్థానంలో విండో పెట్టుకుంటారు. అది కూడా దోషమే అన్నమాట. ఎందుకంటే నీచ స్థానము, మధ్యమ స్థానము, ఉచ్చ స్థానం అని ఒక గదికి 3 ఉంటుందమ్మా. ఉచ్చ స్థానంలో విండో ఉన్నప్పుడు అక్కడి నుంచి వేరే నెగిటివ్ శక్తులు కానీ, చెడు శక్తులు, దుష్ట శక్తులు, వాసు శక్తులు ఇంట్లోకి ప్రవేశం చేయవు అనమాట. అందుకే ఉచ్చ స్థానంలో పెడతాం. ఉచ్చ స్థానంలో పెట్టుకోవడం వలన చంద్రకాంతి కూడా ఉచ్చ స్థానం నుంచి నైట్ టైంలో ప్రసరణ మనకు వచ్చేస్తుంది అనమాట. అందుకేనమ్మా ఏ కాంతి అయినా కూడా అంటే మనకు అష్టదిక్పాలకుల శుభాశిస్తులు మన కుటుంబం మీద అందాలి అంటే డోర్స్, విండోస్ అన్ని కూడా ఉచ్చ స్థానంలోనే ఉండాలి. కానీ ఈ రోజు అపార్ట్మెంట్ కల్చర్లో కానీ కింది నుంచి ఒకే ప్యాటర్న్ లో ఉంటాయండి. అన్ని విండోస్ ఒకే ప్యాటర్న్ లో ఉంటాయి. మామూలుగా ఒక ఫ్లాట్ విషయానికి మనం మాట్లాడుకుంటే, మీరు అపార్ట్మెంట్ అంటున్నారు కాబట్టి, ఒక ఫ్లాట్ అసలు మినిమం ఎన్ని డోర్స్, ఎన్ని విండోస్ ఉండాలి గురుగారు? అంటే ఏదైనా డోర్స్, విండోస్ సరి సంఖ్యలో ఉండాలి. లోపల ఆర్చెస్ వస్తే మాత్రం లెక్కలో రాదనమాట. అయితే ఇక్కడ ఎలా ఉండాలంటే సైజెస్ అమ్మ, ఒక హాల్ కు తగ్గట్టుగా విండో ఉండాలి, అదే బెడ్రూమ్ తగ్గట్టుగా విండో ఉండాలి. ఒక చిన్న బెడ్రూమ్ ఉంటుంది, పెద్ద విండో వెళ్తే కూడా అవసరం లేదు. ఉండాల్సిన నియమం ప్రకారము మనకు ఉండాలి. అందులో వేసుకునే పడక గది కూడా బెడ్ చుట్టూ కూడా ఖాళీ స్థలం ఏర్పాటు ఉండాలి. వన్ సైడ్ అనేది మూసుకోపోదు. చాలా మంది బెడ్ ని ఆగ్నేయంలో వేసుకొని నిద్రపోయి జీవితాంతం బాధపడుతూ ఉంటారు. అలాంటి ఇంట్లో నేను వెళ్తే చెప్తానమ్మా, ఈ మంచం ఇలా జరపండి అమ్మా, మీకు మంచి నిద్ర వస్తుంది అంటాను. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో అడుగు పెడతామో వాళ్ళు ఎక్కడ వంట చేస్తున్నారు, పర్ఫెక్ట్ ఆగ్నేయం ఎలా ఉంది, అగ్నిదేవుడు ఆశిస్తులు వీళ్ళకు పర్ఫెక్ట్ గా శుభాశిస్సులు అందుతున్నాయా లేదా అనేది చూడాల్సి వస్తుందమ్మా. అదే ఈశాన్యం ఎలా ఉంది, చాలా మంది ఈశాన్యంలో మొత్తం పూజ చేసుకుంటారు, ఈశ్వర స్థానం అని చెప్పేసి మూసి పడేస్తుంటారు. ఈశాన్యం మూత అది మామూలు విషయం కాదమ్మా, అది ఒక చీకటి కమ్ముకుంటుంది జీవితంలో. అందులో నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం అనమాట. అందుకే నేను చెప్తుంటాను, పూజకి ఏదైనా ఏర్పాటు చేసుకోవాలంటే ఇంద్రస్థానంలో చేసుకోండి. తూర్పుకు అధిపతి ఎందుకంటే ఇంద్రుడు అన్నమాట, ప్రథమ పూజ్యుడు, ప్రథమ తాంబూడం అందుకునేవాడు. నాగవల్లి దళం అనే ఒక లత అనేది ఇంద్రస్థానంలోని బ్రహ్మదేవుని అనుగ్రహం లేకుండా జన్మించింది అక్కడ. ఎందుకంటే ఐరావతం ఏనుగు ద్వారా, ఉష్ణం ద్వారా ఆకు అక్కడ వచ్చింది. ఎందుకని మేము తాంబూలము తీసుకునే స్థానం మొదటి తాంబూలం ఇంద్రుడికే ఇస్తాము. కాబట్టి ఇంద్రస్థానంలో పూజ చేస్తే బాగా సత్ఫలితాలు వస్తాయి గృహంలో. అందుకే నేను చెప్తుంటానమ్మా, ఒక్కరోజు మన ఇంట్లో మనందరం నిజాయితీగా మనం ఆలోచన చేద్దాం. ఒక్కరోజు మనం పూజ చేసుకోకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటామా? ఉండలేము. అలాగేనమ్మా ఇంట్లో వాసు దోషాలు ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలమా? కానీ మీరు అన్నట్టు గురుగారు, ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్ లో ఆ విల్లా మన గేటెడ్ కమ్యూనిటీలు తీసుకున్నా గానీ 2 బెడ్రూమ్లు, 3 బెడ్రూమ్స్ వచ్చి, ఓ కిచెన్ వచ్చి అట్లా సమాప్తం అక్కడికి. కానీ స్పెషల్ గా దేవుడికి అంటూ సెపరేట్ గా కట్టలేకపోతున్నారు. అప్పుడు మీరు అన్నట్టు దాన్ని అంటే ఏ మూలన ఎక్కడ వాళ్ళు సెట్ చేసుకుంటే మంచిది అంటారు? అంటేనమ్మా ఇప్పుడు పూజకు ఒక ప్రాధాన్యత, దైవస్థానం అనేది ఎక్కడ ఏది, ఎప్పుడు మనకు భగవంతుడు ఒక ఆకారం ఇచ్చాడు. కళ్ళు ఉన్న కాడ కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్న కాడ ముక్కున్నది. మనకు ఒక ఆకారం ఉందా లేదా అమ్మా? ఇప్పుడు కళ్ళు కొంచెం పక్కకు పోతే మెల్ల అంటాం, ఇంకొంచెం పక్కకు పోతే గుడ్డి అంటాం. అలాగేనమ్మా ఇక్కడ మనం వంట స్థానం పక్కకు పోయినా కూడా ఇప్పుడు పర్ఫెక్ట్ చూపు ఉన్న కాడనే ఉండాలి. వంట స్టవ్ ఉండాల్సిన ప్లేస్ లో స్టవ్ ఉండాలి, అంతే కదమ్మా. అలాగే దైవాన్ని సెల్ఫ్ లో ఏర్పాటు చేసుకునే స్థానం కూడా పర్ఫెక్ట్ ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ పూజ చేస్తే కుదరదు. చాలా మంది డోర్ పక్కన, సింహద్వారం పక్కన పూజ చేస్తుంటారు. అవన్నీ నిషేధం అమ్మా, మంచిది కాదు, సత్ఫలితాలు ఇవ్వదు. అందుకే ఒక వ్యక్తి గృహంలో నిద్రపోయిన కాడ నుంచి నిద్ర లేవంగానే ఎటువైపు చూస్తున్నాడు, తూర్పు ఉత్తరం చూడాలి బెడ్రూమ్ నుంచి. నిద్ర లేవంగానే తూర్పు ఉత్తరం నడక వెళ్లాల్సి వస్తుంది. మొదటి మాట ఇష్టదేవం, నేనైతే సాయిరామ్ అని మొదటి అడుగు పెడతాను, ఎందుకంటే నా చెవులు వింటాయి. అందుకేనమ్మా. కాకుంటే ఇందులో దోషాలమ్మా. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో ఏంటంటే నార్త్ లో వాష్రూమ్స్ వస్తుంటాయి, ఉత్తరంలో బాత్రూమ్స్ వచ్చేస్తుంటాయి. వాళ్ళు ఎంత సంపాదించుకున్నా కూడా, ఎంత కష్టపడ్డా, టెన్షన్ లైఫ్ ఉన్నా కూడా డబ్బుని 4 రాళ్ళు వెనుకకు వేసుకోలేకపోతుంటారు. అలాంటి ఇంట్లో నేను కుబేర అనుగ్రహాష్ట దిగ్భావన చేసి వస్తాను. గురుగారు మీరు వచ్చారు, మాకు కుబేర అనుగ్రహాష్ట దిగ్భావన చేశారు, అప్పటి నుంచి వాష్రూమ్ కూడా నేను ఏం తీయలేదు, నాకు చాలా బాగుందని ఎంతో మంది నన్ను కాల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ దోషాన్ని నివారణ చేసేస్తాను. కానీ ఆ బాత్రూమ్ ని తీయాలంటే ఎక్కడి నుంచి అపార్ట్మెంట్ కల్చర్లో తీయలేం కదమ్మా. అలాగే ఎన్నో విల్లాన్ని గ్రేటెడ్ కమ్యూనిటీలో నేను చూడడం జరిగిందమ్మా. డూప్లెక్స్ కొన్న తర్వాత, డూప్లెక్స్ అనేది అందరికీ వచ్చి రాదు.
ఎందుకంటే నేను దేశ విదేశాల వాళ్ళని కూడా ఎంతో మందిని సంప్రదిస్తుంటారు, వాట్సాప్లో ప్లాన్లు పంపిస్తుంటారు, వాళ్ళకున్న సమస్యలు నాకుతో చెప్తుంటారు, నేను చర్చిస్తుంటే సలహాలు ఇస్తుంటాను, సూచనలు ఇస్తుంటాను ఒక రచయితగా. అయితే అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే కొన్ని ఈ విల్లా కల్చర్లో ఏంటంటే హాఫ్ కట్స్ బాగా వస్తాయమ్మా. అది లుక్ కోసం, మోడల్ కోసం, డిజైన్ కోసం. కొంతమందికి ఈశాన్యం కట్ అయిపోతుంటాయి, కొంతమంది తూర్పు ఆగ్నేయం కట్ అయిపోతుంది, కొంతమందికి ఉత్తర వాయుమూల కట్ అయిపోతుంటాయి. అప్పుడు ఉత్తరవాయుం కట్ అవ్వడం వల్ల ఏమవుతుండే, వ్యవహారాలన్నీ దెబ్బతిని, వ్యాపారాలన్నీ రావాల్సిన బాకీలు రాకపోవడము, నష్టాలు జరిగిపోవడము, ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయమ్మా. అందుకని విల్లాల్ని ప్రత్యేకంగా వాస్తు చూడాలి. ఒక విల్లా ఎలా నిర్మాణం చేసుకోవాలి, అందమైన విల్లా చాలా బాగుండేటట్టు కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. కానీ ఆ చేసుకునేటప్పుడు వాస్తు దోషాలను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, అంటే వాస్తు దోషాలు ఎక్కడ కూడా మనకు దరి చేరనకుండా మనం ప్లాన్ ఇవ్వాల్సి ఉంటుందమ్మా విల్లాలు. అందుకని హాఫ్ కట్స్ కోసం. అదేవిధంగా కొంతమందికి ఉత్తరంలో డబుల్ స్లాబ్ హైట్ వస్తుందమ్మా. అప్పుడు ఏముంది, అంతా ఇల్లు బాగుంటుంది, నార్త్ లో మాత్రం సీ వ్యూ ఉంటుందమ్మా, చాలా చూడడానికి అందం ఉంటుంది. కానీ ఉత్తరం బాల్కనీ అది అంటే స్లాబ్ ఏరియా కట్ అయ్యి కుబేర స్థానానికి అనుగ్రహం లేదు. పైన ఇద్దరు పిల్లలు పడుకుంటారు, వాళ్ళు పడుకుంటారు, నిద్రపోతుంటాము, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తుంటాం. కానీ కుబేర అనుగ్రహం రోజుకు తరిగిపోయి ఆ ఇంట్లో అసమర్థులుగా మారిపోయే అవకాశం ఉన్నది. ఎందుకంటే కుబేరుడు జ్ఞానాధిపతి, ధనాధిపతి. ప్రపంచంలో లక్ష్మీదేవి దగ్గర ఆయన తప్పులు చేసుకొని ఉన్న ధనం మొత్తం తనే తీసుకున్నాడు. అమ్మవారి దగ్గర ఏం లేకుండా లోన్ రావాలన్నా, లోన్ తీర్చాలన్నా కుబేరుడు అనుగ్రహం అనేది మనకు ఉండాలి. అందుకే కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను. కుబేరుడు ఎవరింట్లో ఉంటే వాళ్లకు ఏ లోటు ఉండదండి. ఎందుకంటే నేను ఒకటే అంటాను, ఈ కళ్ళజోడు అనేది 200 రూపాయలమ్మ. ఇది మానవ జాతికి చెందినదా? కాదు, లోహ జాతికి చెందినదమ్మా వాస్తవానికి. కానీ ఇది మనకి హెల్ప్ చేస్తుందా కాదా అమ్మా? ఎందుకంటే ఇప్పుడు అమ్మించిన కళ్ళకి మనం ఏదో బలమైన ఆహారం తిని కళ్ళు తెచ్చుకొని ఇప్పుడు నేను చూడాలంటే చూడలేను కదమ్మా. అలాగే ఇది ఎంత సపోర్ట్ చేస్తుందో ప్రతి రెమెడీ కూడా గృహానికి అదే విధంగా మనకు ఒక సపోర్ట్ చేస్తుంది. అందుకే ఎండ భయంకరంగా ఉంటుంది, మనం ఇంట్లో వచ్చి ఫ్యాన్ వేసుకుంటాము రెమెడీ, ఏసీ పెట్టుకుంటాము ఒక రెమెడీ. అలాగే మనకు ఎన్నో వాస్తు దోషాలు తరసా పడుతూ ఉంటాయి, రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొన్ని పోట్లు, వీధి పోట్లు, చెడు పోట్లు ఉంటాయి, మంచి పోట్లు ఉంటాయమ్మా. ఏ వీధి పోటు అయినా మన ఇంటికి మంచిది కాదు. ఈశాన్య వీధి పోటు అని మేము కొనుక్కున్నామండి, కానీ చూస్తే మాకేమంతా నష్టమే ఉంది, కానీ మేము భరించలేమంటారు. అక్కడ పోయి చూస్తే అది తూర్పు పోటు అవుతుంటది. ఎందుకంటే కొన్ని డిగ్రీలు బాగా తిరిగి ఉంటాయండి, దిక్మూడు స్థలాలు అంటారు. అప్పుడు సత్ఫలితాలు రాక దాదాపు ఉన్న డబ్బు 2-3 కోట్లంతా ఇంట్లో పెట్టేసి ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు. అందుకే నేను ఒకటే అంటాను, సవరణ చేయడం వీలు కాని ఇండ్లకు కూడా నేను అష్టదిగ్బంధన చేసేస్తాను. కంట్రోల్ 100 years ఇది గ్యారంటీగా. ఎందుకంటే ఆ దోషాన్ని నివారించేస్తాను. ఎలా చేస్తాము అనేది అది భగవంతుడికి తెలుసు, ఆ షిరిడీ సాయినాథుడికి తెలుసు. బాబా తన భక్తులు ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాస్తు ప్రకారం, వాళ్ళు ఏ సమస్యలు ఇబ్బంది పడుతున్నారో ఎందుకు అలా వెళ్ళి పంపించేస్తాడు ఆయన. అక్కడికి పోతాం, సరి చేసేస్తాం, వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. అందుకేనమ్మా వాస్తు దోషాలు ఉన్నాయని మనం బాధపడొద్దు, అనారోగ్య సమస్యలు ఉన్నాయని మనం బాధపడొద్దమ్మా. ఎందుకంటే అనారోగ్య సమస్యల్లో ఎందుకంటే దీర్ఘకాలిక క్యాన్సర్తో చాలా మంది బాధపడుతుంటారమ్మా. నేనంటాను అదొక దుష్ట శక్తి అంటాను, అదొక దుష్ట శక్తి. వైద్యుని సంప్రదించాలి, వైద్యం చేయించాలి. దాంతోపాటు గృహంలో ఏ దోషం మూలంగా ఆ క్యాన్సర్ వచ్చిందనేది మనం నిర్ధారణ చేసి ఆ దోషాన్ని సవరణ చేసుకుంటే తొందరగా మనం కోలుకుంటాం, ఒక వ్యక్తిని కాపాడుకుంటాం. ఒక వ్యక్తి ఇంట్లో నేను చూశానమ్మా, ఆయనకి థైరాయిడ్ క్యాన్సర్ వచ్చేసింది. థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది. నేను వాళ్ళకి చెప్పాను, మీకు ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంక్ ఉంది, వాస్తు పురుషుడు మెడ మీద ఈ ప్లేస్ లో మీరు సెప్టిక్ ట్యాంక్ తవ్వారు, మీరు చూడండి అంటే వాళ్ళ ఇంట్లో సార్ మేము ఇదే తీసేసాం, అది మీరు తీసేసేయండి, అదంతా తీసేసేయండి, మీరు తొందరగా కోలుకుంటారు అని చెప్పాను. దానికి సంబంధించిన నాగబంధశీలతో కంట్రోల్ చేసి పడేశాను. ఇప్పుడు ఎంతో ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, చాలా బాగున్నారు. ఎందుకంటే కొన్ని దోషాలు మనల్ని పీడిస్తుంటాయి, మన కుటుంబాన్ని పీడిస్తూ ఉంటాయి. ప్రతి సమస్యకు పరిష్కారం వాస్తులో ఉన్నది. సమస్యని మనం చాలా చక్కగా అష్టదిగ్బంధనతో ప్రతి సమస్యని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు, భయంకరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు,
రాబోయే పౌర్ణమికి ఏంటంటే కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన చేస్తున్నాను. ఇది ప్రపంచవ్యాప్తంగా అండి, వరల్డ్ వైడ్. వాస్తవానికి కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికా, అన్ని దేశాలకు కూడా నేను కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన చేసి నేను పంపిస్తుంటాను. అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఉన్న విదేశీ వాళ్ళు కూడా చాలా మంది సంప్రదిస్తుంటారు. గురుగారు నాకు ఈ సమస్య వెంటాడుతుంది అంటే దానికి సంబంధించిన రెమెడీ చేసి నేను ఇక్కడ నుంచి కూడా నేను ప్రపంచవ్యాప్తంగా, మన దేశవ్యాప్తంగా కూడా సర్వీస్ చేస్తూ ఉన్నాను. నేను ఒకటే అంటానండి, మంచి ఇంట్లో ఉండండి. మీ దగ్గర 100 కోట్లు 1000 కోట్లు విదేశాలు ఎంతైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఒక వాస్తుపరమైన ఇంట్లో ఉంటే ఆ సత్ఫలితాలు వేరే ఉంటాయి. రైట్ గురువు గారు, ఇక చక్కగా వివరించారంటే నిజానికి మనం ఎంత బాగా ఇల్లు కట్టుకున్నా ఏదైనా దోషం ఉంటే దానికి చక్కగా వాస్తు నిపుణులు అంటే మీలాంటి వాస్తు నిపుణుల్ని సంప్రదించి దానికి కరెక్ట్ పరిష్కార మార్గం తెలియజేసుకుంటే వాళ్ళ నెక్స్ట్ జీవనం కూడా బాగుంటుందని చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సాయిరామ్. ఇది ఈనాటి సాయి వాస్తు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. సాయి వాస్తు వాస్తు విజయం గ్రంథ రచయిత వాస్తురత్న డాక్టర్ ధనావత్ ఉషా నాయక్, హౌస్ నంబర్ 3-185/43, రవీందర్ నగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా 508207. మొబైల్ నంబర్ 9989227911, 9346493534. ఈమెయిల్ ఐడి vastuvijayan@gmail.com. Anchor dress courtesy by Master Weavers, Dilshuk Nagar, Hyderabad.